అదిగా పట్టుకోలేదు సార్ పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు, నేను కాదనలా. కానీ అప్పటికే ఎవరో బిల్ గేట్స్ మీద నేను ఇప్పుడు అడిగాను సినిమా గురించి అంటే వెంటనే చెప్పారు లైఫ్లో ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం. ఎంటర్టైన్మెంట్ లేకుండా లైఫ్ ఉండదు. కానీ లైఫే ఎంటర్టైన్మెంట్ కాకూడదు. కేవలం వినోదం మీద మన టైం మన అన్నదో ఫోన్ ఉంది కదా ఎంతసేపు వీటి మీద చూద్దామని కాకుండా కొత్త కొత్త విషయాలు మీరు కనుక్కునే ప్రయత్నం చేయాలి. స్టార్టప్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే అటల్ టింకరింగ్ ల్యాబ్ అన్నాను. కంటి చూపుకు సంబంధించిన సమస్యల మీద ఉచిత పరీక్షలు నిర్వహించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ కింద వారికి ఉన్న సమస్యను గుర్తించి తగు విధంగా ఉచిత కంటి అద్దాల పంపిణీ కానీ లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ కానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉన్నాయి అని గుర్తించబడిన 20 లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 90,000 మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని, ఇతరత్ర చిన్న చిన్న కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. 90,000 మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో కూడా 3,000 మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు. ఇవాళ సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో మోడల్ స్కూల్లో 98 విద్యార్థులకి ఇవాళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా పంపిణీ జరుగుతున్నాయి. అయితే కోడ్ కారణంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉచితంగా ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఇది కాకుండా పాఠశాలలో చదువుతున్న పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా కూడా ఈ చిన్న వయసులో వస్తున్న రాబోయే రోగాలను గుర్తించడం కోసం 4Ds అంటారు వాటిని. అంటే డిసీజెస్ అట్ బర్త్ అని కానీ, లేదా డెవలప్మెంట్ డిలేస్ కానీ, లేదా డెఫిషియన్సీస్ కానీ, ఇటువంటి వాటిని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళ 44 రోగాల బారిన పడకుండా కూడా కాపాడడం కోసం వాటిని పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే 69 లక్షల పిల్లలకి అంటే అంగన్వాడీ నుంచి 6 నెలల వయసున్న దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసున్న వారి దాకా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 56% పరీక్షలు పూర్తి చేయడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కానీ భవితా కేంద్రాల్లో కూడా తగు విధంగా చికిత్స అందజేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఎక్కడైతే పరీక్షలు నిర్వహిస్తున్నామో అక్కడే ఈ పిల్లల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే భవిష్యత్తులో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ కారణంగా వారికి సరైన వైద్యం అందే దిశగా ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చేస్తాం.